దేశంలో మీడియా అనేది ఈ దేశంలో మీడియా అనేది ఏ రకంగా అమ్ముడుపోయింది అనేది మనం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటాం మన ఛానల్లో రకరకాల కారణాలతో. మేము జీతాలు ఇచ్చుకోలేము, మాకు టీఆర్పీ కావాలి అనేసి యాడ్లు పెంచుకోవడంలో తప్పులేదు, ఇంకో కాంట్రవర్సీ చేసుకోవడంలో సరేమో అనుకోవచ్చు. ప్రజలకి నిజానిజాలు చెప్పడం విషయంలో దాన్ని దాచేసి అబద్ధాలు చెప్పేసేటువంటి మీడియా ఈ దేశంలో ఈరోజు ప్రబలుతోంది. మీరు అబ్జర్వ్ చేస్తే దేశంలో ఉన్నటువంటి ఏ మీడియా అయినా తీసుకోండి, నేషనల్ వైడ్లో ఎనీవే అవి ఒకవైపు ఎయిదర్ మోడీ వైపు అన్నా ఇంక్లైన్ అయిపోయి ఉంటాయి, అంటే అమ్ముడిపోయి ఉంటాయి, లేదా రాహుల్ గాంధీ వైపు అయినా కొన్ని అమ్ముడిపోయి ఉంటాయి. 10 సంవత్సరాల నుంచి వాళ్ళు పాలిస్తున్నారు కాబట్టి ఇంకో 5 సంవత్సరాలు పాలిస్తారు కాబట్టి వాళ్ళకి అమ్ముడిపోయారు. అదే కాంగ్రెస్ పాలిస్తున్నట్లయితే వీళ్ళకి అమ్ముడిపోయేవారు, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంగతి చెప్పక్కర్లా. ఏబిఎన్ టీవీ 5 ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు సైడ్ ఉంటే, సాక్షి ఎన్టీవీ టీవీ 9 ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉంటాయి. వెరైటీ ఏంటంటే టీవీ 9 మామూలు వెరైటీ కాదు. వాళ్ళకి అసలు ఇంకా సాక్షి ఏబిఎన్ అన్నా సిగ్గు లేకుండా ఒక సైడ్ తీసుకుంటాయి. టీవీ 9 అసలు మరీ పరమనీచం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ఉంటాయి. అది కాదు, మీడియా యొక్క జర్నలిజం యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అది కాదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎగ్జాక్ట్లీ వాళ్ళు చేసేదానికి ఆపోజిటే జర్నలిజం. అంటే జర్నలిజం మీడియా ఎప్పుడు ప్రతిపక్షమే. అధికారంలో ఎవరుంటే వాళ్ళని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత జర్నలిజంకి ఉంటుంది. ప్రతిపక్షం కంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. అధికార పక్షం కంటే అధికార పక్షంతో పనులు చేసుకోవాల్సిన బాధ్యత, ప్రశ్నించాల్సిన బాధ్యత, ప్రెస్ మీట్లు పెట్టమని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత, వాళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపించాల్సిన బాధ్యత, వాళ్ళు చేసిన మంచిని ప్రజలకి వీలుగా అందేలాగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత అంతా కూడా మీడియాకు ఉంటుంది. దానికి ఆపోజిట్ లో చేస్తూ ఉంటారు ఈ ఎన్టీవీ కానీ టీవీ 9 కానీ. ఇక సాక్షి ఏబిఎన్ ఇందాక చెప్పుకున్నాం. సో ఇప్పుడు సాక్షికి తాళం వేసి క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు రాబోతున్నాయా? ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి సాక్షిని అస్సలు యాక్సెప్ట్ చేయాల, ఇన్విటేషన్ ఇవ్వాల, అసలు రావద్దని చెప్పి బ్యాన్ విధించారు. ఇంకో పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏబిఎన్ టీవీ 9 అట్లాగే బ్యాన్ చేశారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో మీకు మీడియా విషయంలో ఎందుకు ఇట్లా కర్కశంగా ఉండాల్సి వస్తుంది? రాజకీయ నాయకులు అంటే వాళ్ళు చేసుకుంది. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు సాక్షి బ్యాన్ చేశారు, అంతకుముందు నరేంద్ర మోడీ సారీ రాజశేఖర్ రెడ్డి ఏదో ఈనాడు లాంటివి బ్యాన్ చేశారు. అంటే వస్తూ ఉంది అక్కడి నుంచి కొంచెం కొంచెంగా మొదలు ఈ రోజు ఓపెన్ గా సిగ్గు లేకుండా బయటికి నోటితో చెప్పేస్తున్నారు. ఏబిఎన్ వాళ్ళు కానీ సాక్షి వాళ్ళు కానీ మేము చంద్రబాబు ఇది చేస్తాం, మేము జగన్ ఇది చేస్తాం అని. సిగ్గు అనేది కంప్లీట్ గా వదిలేస్తారు. ఇదివరకు కనీసం చేప కింద నీరులాగా సపోర్ట్ చేసేవారు. ఈనాడు మొన్నటి వరకు కూడా ఈనాడు చేప కింద నీటిలో ఉన్నది, ఇప్పుడు వాళ్ళు కూడా బయటపడిపోయారు. చాలా దురదృష్టకరం ఇది ప్రజాస్వామ్యానికి. అయితే సాక్షిని కంప్లీట్ గా క్లోజ్ చేసేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నారా అంటే మనకి చాలా తేలిగ్గా చేయవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అవతల రేవంత్ రెడ్డి ఉన్నారు, అక్కడ కూడా కేసీఆర్ లేరు సాక్షిని కాపాడడానికి. యువతల కంప్లీట్ గా చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ లో ఉంది. అంటే మీడియా మీద జులుం ప్రదర్శిస్తారా లేదా ఏ రకమైనటువంటి ఇది చేస్తారనే దానికంటే వీళ్ళు చేసుకుందే. గతంలో ఏబిఎన్ విషయంలో జగన్ చేసింది, ఇప్పుడు ఈయన సాక్షి విషయంలో చేస్తున్నారు. గతంలో ఈయన మళ్ళీ సాక్షి విషయంలో చేస్తారు, అంతకుముందు రాజశేఖర రెడ్డి ఈనాడు విషయంలో చేశారు. అట్లా వీళ్ళలో వీళ్ళు మీడియాని విడదీసేసి ఈ రకమైనటువంటి చర్యలు ఇక మీదట మరి సాక్షి విషయంలో ఎంతవరకు వెళతారు? నా నా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రజానీకానికి ఉపయోగపడేలా, మనకు ఉపయోగపడేలా మనం వీళ్ళని ఏం డిమాండ్ చేయొచ్చు ఈ అంశంలో అంటే, ఇన్నాళ్ళు గడిచిన 5 సంవత్సరాలలో సాక్షికి ఎన్ని యాడ్లు ఇచ్చారబ్బా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? ఆ నెంబర్ బయట పెట్టండి. అసలు ఎందుకు ఇవ్వాలి యాడ్స్ వీళ్ళకి? అంతకుముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు ఎన్ని యాడ్లు ఇచ్చారో జగన్ బయట పెట్టాల. మనం అప్పట్లో కూడా మన ఛానల్ చాలాసార్లు డిమాండ్ చేసాం, పెట్టాలి. పెడితేనే కనీసం పెట్టండి ప్రజల ముందు. మీ ఏబిఎన్ కి మీరు 2014 నుంచి 19 వరకు ఎంత ఇచ్చారో చంద్రబాబు ప్రభుత్వం పెట్టదు. ఓకేనా? 2019 నుంచి 24 వరకు సాక్షికి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చారో ఆయన పెట్టరు. ఆ టైంలో టెన్యూర్లో ఆయన పెట్టదేరని చేయరు. ఇప్పుడు ఈయన చేయరు, అప్పుడు ఆయన చేయలేదు. సో మీరన్నా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అన్నా సాక్షికి జగన్ ఎన్ని యాడ్లు ఇచ్చారు? ఎంత సొమ్ముని, ప్రజల సొమ్ముని తీసుకెళ్లి దారిపోసారు? ఎందుకంటే మీకు ప్రతి పంచాయతీలో కానీ లేకపోతే వాలంటీర్లకి కానీ ఇష్టం వచ్చినట్టు సాక్షి పేపర్లను పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్రీగా. ఆ డబ్బు మళ్ళీ మన ఖజానాలోంచి మన డబ్బులను తీసుకుని వాడినట్టుగా తెలుస్తుంది. సో అలాంటి విషయాలను బయట పెట్టాలి వీడు. అది నిజంగా మీరు కక్ష సాధింపు చేయాలి, ప్రజలకి మంచి కలిగే కక్ష సాధింపులు చేయండి, డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం మేము. సో ఇప్పటికైనా సాక్షిని బ్యాన్ చేస్తే బ్యాన్ చేశారు, అది మీ 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 విజ్ఞతకు వదిలేస్తాం ఇక. కానీ సాక్షికి ఎన్ని యాడ్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది బయట పెట్టండి. నిజంగా మీకు దమ్ముంటే మీరు 2014 నుంచి 19 వరకు ఏబిఎన్కి, ఈనాడుకి, టీవీ 5కి ఏమైనా యాడ్లు ఇచ్చి ఉంటే వాటి గురించి. ఎందుకంటే ఈనాడు పేపర్ నిండా వచ్చాం, ఏబిఎన్కి, ఈనాడుకి ఇచ్చారు అప్పట్లో. అవన్నీ కూడా బయట పెట్టండి మీ టెన్యూర్లో 14 నుంచి 19 వరకు, అట్లా 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి లెక్కలని బయట పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు మెచ్చుకుంటాం.